మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. వీళ్ళు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళ హలాయ్ బలాయ్ జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా వాటర్ వారు డైవర్ట్ చేస్తుంటే అప్పుడు నోరు మెదములే. ఆ నీళ్ళేమో మన గ్రావిటీగా ఫ్రీగా వచ్చే నీళ్ళేమో వాళ్ళు తీసుకుపోతుంటే మాట్లాడలేదు. గోదావరి నుంచి 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి పూర్తిగా ఈరోజు ఆ ప్రాజెక్టే కుంగిపోయి ఆర్థికంగా అందరికీ నష్టం చేసి అసలు ప్రాజెక్టు నాన్ ఆపరేషనల్ పరిస్థితి వచ్చేసి 2 TMC కోసం 8 TMC గ్రావిటీలో వచ్చే నీళ్లు వదిలిపెట్టారు. ఇది మేము చెప్పేది ఒక్కటి కూడా వీఆర్ బేస్డ్ అవర్ ఎంటైర్ ఇది మేము చెప్పే మాటలు ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అరే మీరు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికా, లేకపోతే మీరు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక టైప్ ఆఫ్ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో పోయే ప్రయత్నం, ఇది పూర్తిగా అబద్ధం, సత్య దూరమైన విషయం. అదేవిధంగా సీలేరు 7 మండలాలు అంటారు. నిన్న హరీష్ రావు గారు అన్నారు, ఈరోజు నింజన్ గారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఆయనకి మోదీకి ఏం ఒప్పందం ఉందో ఆ సీలేరు ప్రాజెక్ట్ గారి 7 మండలాలు పోయిన మాట ఇది వాస్తవం కాదా? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోయింది త్రూ ఆర్డినెన్స్. దాని తర్వాత తీసుకుపోయిన తర్వాత గజ్వేల్ కి ప్రధానమంత్రి మోదీ గారు వస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమన్నారు? మోదీజీ आपसे कुछ भी नहीं चाहिए, सिर्फ आपका प्यार चाहिए. అప్పుడు సీలేరు ప్రాజెక్టు గురించి మాట్లాడలే, 7 మండలాల గురించి మాట్లాడలే. ఆ తర్వాత వచ్చిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, రాజ్యసభ డిప్యూటీ ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, డిమానిటైజేషన్ లో వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు, జీఎస్టీలో వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు, లిక్కర్ కేసులో ఏం మాట్లాడుకుంటూ అందరికి తెలిసిన విషయం. మరి మీరు అసలు మీ వల్ల నష్టం జరిగి అదేదో మీరు ఒక అబద్ధపు ప్రచారం చేయడం ఇది తగదు, ఇది ఖండిస్తున్నాము. మరి సరే, వారు మాట్లాడిన మాటల్లోనే నేను స్పందిస్తున్నా. ఈ విషయంలో ఒక్క నిమిషం, ఇంకేదో మాట్లాడింది ఆయన కేంద్రం. ఓకే, నేను చెప్తా. మినిట్స్ అవుతుందంటే దయచేసి వాళ్ళు ముందు ఈ మినిట్స్ చదువుకుంటే బాగుండేది. వాడు ఈ మినిట్స్ లోనే ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ status quo as on 28th December 2023 on Nagarjuna Sagar Dam may be maintained and other issues can be discussed. అంటే ఏమన్నట్టు, అంటే నాకు అర్థమైన ఇంగ్లీష్ లో అయితే ఇప్పుడు ఉన్నట్టే యథాతథంగా ఉండాలి అని మా స్టాండు. అదేవిధంగా he further highlighted the various issues including sharing of water between Andhra Pradesh and Telangana and stated that Telangana is continuously demanding water sharing in equal 50-50 ratio. మరి ఇందులో ఎక్కడైనా పొరపాటు ఉందా? He further added that water regulation issues may be brought before the Apex Council. మేము మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను గజేంద్ర షెకావత్ గారితో ఢిల్లీలో కలిసినప్పుడు వారితో కూడా ఏమంటే, ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మీటింగ్ పెడితే మా స్టాండ్ మేము చెప్తాము అని చెప్పడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మరి ఇది వాస్తవం అయితే మీరు చేసిన తప్పుడు విధంగా చేస్తున్నారు. అసలు తెలంగాణ నాశనం చేసింది, తెలంగాణ దోచుకుంది, తెలంగాణకి అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వము. అందుకోసమే ప్రజలు వాళ్ళకి వీఆర్ఎస్ ఇచ్చిండ్రు. ఇవన్నీ అబద్ధపు ప్రచారం మానుకోవాలి. దెర్ ఇస్ నో డిఫరెన్స్, దెర్ ఇస్ నథింగ్ దట్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ఆన్ కేఆర్ఎంబి ఇష్యూస్. నిన్న కూడా చెప్పినా మళ్ళీ కూడా నేను క్లారిఫై చేస్తున్నాను.